90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. కానీ వచ్చిన కొత్తలో ఎప్పుడు అనిపించలేదమ్మా ఇంతమంది సింగర్స్ ఉన్నారు కదా, మనల్ని తొక్కేస్తారేమో, మంది సపరేట్ ట్రాక్ ఉంది, ఈమెకి పేరు ఎక్కువ వస్తుంది, ఎట్లా ఏంటి ఇలా ఏం లేదా వచ్చిన కొత్తలో? ఎవరి నా పాట ఎవరు డోంట్ టచ్, టచ్ చేయాలంటే ఎక్కడ ఉంది, అక్కడ అన్ని ఫుల్గా ఉంది. వాళ్ళే అలాగ మత్తెక్కిస్తారు, మత్తెక్కిపోతున్నారు. ఎలాగ తీస్తారు బాబు? అంత ఒక అప్పుడు పాటకి అంత విలువ బాబు, అంత విలువ. ఈవిడ పాడింది, ఈ చిన్న అమ్మాయి పాడింది అంటారు. చాలా అందరికీ నా మీద చాలా ఇష్టం. రామారావు గారికి నేను పాడితే చాలా గొప్ప. సన్నజాజులో కన్నె మోజులో సన్నజాజులో కన్నె మోజులో అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతర ఎత్తళ్ళుకు బెళ్ళుకు కనవేరా. నిజంగా 50-60 సంవత్సరాలు అయినా కానీ ఆ లిరిక్స్ని అలా గుర్తుపెట్టుకొని ఉన్నారంటే నిజంగా ప్రాణం పెట్టి పాడారు కాబట్టే ఆ గుర్తుంటాయి అవి. ఇవాళ కొంతమందికి మొన్న పాడిన సాంగ్ ఇవాళ లిరిక్స్ గుర్తుండవు. పాడనండి గుర్తులేదండి, అక్కడ ఇచ్చారు అయిపోయింది అంటారు. అలా నోట్ చేసుకున్నారు అన్ని సాంగ్స్ని కూడా మీరు. గ్రేట్. అది ఎక్కువ ఏ సింగర్ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారమ్మా? ఏ సింగర్ వచ్చిన కొత్తల్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఓకే, సింగర్ బాగా పాడుతున్నావు, నో ప్రాబ్లం, ఐఎమ్ విత్ యూ, ఎలాంటి టైంలో అయినా కానీ ఇంకా బాగా పాడొచ్చు, ఇలా ఎంకరేజ్ చేసిన సింగర్ అంటే ఎవరైనా ఉన్నారా? నో, నాకు నేనే సాటి, నేనంటే నేనే, ఎవరు చెప్పరు. అస్సలకి అయ్యో ఈవిడ వచ్చిందే మన పాట పోతుంది అని అంటారు. అలాగ అనుకుంటారు. ఓకే, మన టైం పోతుందో ఏమో తెలియలేదే ఈవిడ వచ్చిందే అని అంటారు. నాకు ఏం లేదు, నాకు ఉండేది వస్తుంది అంతే. ఎవరున్నారు మీకు కాంపిటీషన్ అప్పుడు అనుకోవడానికి నా నా పాట పోతుంది అని? ఎందుకంటే మీలాగా ఎవరు పాడలేరు, ట్రై చేద్దామన్నా కానీ పాడలేరు. అప్పుడు వాళ్ళ పాట వాళ్ళే పాడారు బాబు. అలాగా అనుకోరు. కానీ ఈవిడ ఇలా పాడుతుందే, మనం అటువంటి పాటలు పాడగలమా అని అనుకుంటారు. కానీ పాడడం కష్టం. పాడేసి నేను నా మాత్రం కారెక్కి వెళ్ళిపోతాను ఇంటికి. తర్వాత వచ్చేటప్పుడు ఏమ్మా ఇట్లాగా పాడేసావు, యోయోయో మా ప్రాణం పోయింది. ఎన్నిసార్లు ఆ పాటలు వినేటప్పుడు మాకు ఏం చెప్పాలో తెలియలేదు తల్లి అంటారు. మంచినీళ్ళు తాగేసినట్టు తాగేస్తారేమో ఒక పాటని. అవును, అలాగే. అంటే అది ఎప్పుడు వచ్చింది ఆ కసి ఎల్లారేశ్వరి గారు? అంటే ఏదన్నా మన జీవితంలో ఒక మంచి ఎదురు దెబ్బ తగిలితే గానీ మన లైఫ్ మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, డెఫినెట్గా నేను అది రీచ్ అవ్వాలి. నాకు సపరేట్గా సాంగ్స్ ఇచ్చేటప్పుడు నాకు ఒక పట్టుదల వచ్చింది, ఇట్లాగా పాడాలి. ఇదంతా వీళ్ళు పాడతారు, మన దారి గోదారిగా ఉండాలి. వాళ్ళు ఏ దారి వెళితే మనం గోదారిగా వెళదాం. దానికి తగ్గినట్టు సత్యం గారు మ్యూజిక్ ఇస్తారు, అంతే. కావాలా? అయ్యో నీళ్ళు తాగినట్టు పడేస్తా, బాగా ఇస్తారు సత్యం గారు. సత్యం గారు మ్యూజిక్.